జోగి రమేష్ అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసులో జోగి రాజీవ్ను ఏసీబీ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఈ కేసులో మరిన్ని సస్పెన్షన్లు ఉండే అవకాశం ఉంది. రిజిస్ట్రార్ నాగేశ్వరరావు, తహసీల్దార్ జాహ్నవిలను సస్పెండ్ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మండల సర్వేయర్ రమేష్ అరెస్ట్ను చేసింది ఏసీబీ. నేడు గ్రామ సర్వేయర్ దేదీప్య కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. కేసులో A1గా ఉన్న జోగి బాబాయ్ జోగి వెంకటేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిఐడి కేసులో నిందితులుగా 5గురు ప్రభుత్వ అధికారులున్నట్లు తెలుస్తోంది. 3గురిపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడింది. మిగతా 2పై చర్యలకు రంగం సిద్ధం చేసింది. మరోవైపు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం కేసులో అరెస్ట్ అయిన జోగి రాజువుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 23 వరకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జోగి రాజువుతో పాటు సర్వేయర్ రమేష్ కు రిమాండ్ తరలించారు. ఇద్దరిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.